హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే ఈరోజు దోశ తినాలని అనిపిస్తుంది అనమాట. దోశ బ్యాటర్ అయితే లేదు, ఇన్స్టెంట్గా దోశ ప్రిపేర్ చేసుకుందామని ఇలా ట్రై చేస్తున్నానండి. ఇది గోధుమ రవ్వ 1.5 కప్ అయితే యాడ్ చేశాను. 1 కప్ అటుకులు తీసుకున్నా. ఇంకా వాటి రెండింటిని ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. అందులోనే 1 కప్ కర్డ్ని కూడా యాడ్ చేశాను అనమాట. దీంతోనే మనము నానబెట్టుకోవాలి. అవి ఈజీగా దీంట్లోనే నానిపోతుంది. ఒకవేళ మనము మంచిగా నానలేదు అనుకుంటే కాస్త వాటర్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఒక 15 మినిట్స్ అయితే ముందుగా దీన్ని నానబెట్టేసుకుందాము. 15 మినిట్స్ తర్వాత చూస్తే బాగా నానిపోయింది. కాస్త మనకి ఇది మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండ్ అవ్వకపోతే కాస్త వాటర్ యాడ్ చేసుకొని అయితే చేసుకున్నాను అనమాట. చాలా థిక్ ఉండే కదా, అట్లా చేసేసాను అనమాట వాటర్ యాడ్ చేసి. కానీ దోశలు అయితే చాలా ఫ్లఫీగా ఎమ్మిగా వచ్చాయండి. నేను ఇది ట్రై చేయడం బ్యాటర్ ఫస్ట్ టైం చేశాను అనమాట. ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. ఇలానే ఒక్కటే ఏం చట్నీ లేకపోయినా ఇలానే తినేయచ్చు, అంత టేస్టీగా వచ్చాయి. దోశ కూడా చాలా బాగా వచ్చింది, అంటుకోకుండా మంచిగా వచ్చింది అనమాట. అట్లా అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ సీతాఫల్ మండి పిల్ల. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయచ్చు అనమాట. బాగా వచ్చింది, ఎందుకంటే కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నాను కదా, అట్లా అనేసి వచ్చిందనమాట. బాగుంది. ఓకే, మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బెస్టీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.